సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే మనకి కళ్యాణ్ రామ్ అన్న బర్త్డే వస్తుంది త్వరలో. సో దీనికోసం అయితే మంచి బ్యానర్ తీసానండి. ఎంత సూపర్గా ఉందని సూపర్గా ఉంది. లైట్ ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉపయోగించాను, ఎక్కువ కూడా ఉపయోగించలేదు. సో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లేయర్ సింబల్ పడుతుంది. ఈ లేయర్ సింబల్ వేరండి, ఈ లేయర్ సింబల్ వేరు. ఫస్ట్ ఈ లేయర్ సింబల్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ ఉంటుంది. ఇమేజ్ సైజ్ వచ్చరికి ఇక్కడ మనకి 1280 ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ 1280 హైట్ ఉంది కదా, దీని ఏం చేస్తారంటే 12 తీసేసుకొని 7 పెట్టుకోండి. మనకైతే ఈ టైప్ అయితే వస్తుంది. సో దీంట్లో ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మీకు కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో ఆ బ్యాక్గ్రౌండ్ మీకు ఇస్తాను చూడండి కింద. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను దాన్ని అయితే తీసుకుంటున్నాను. జస్ట్ సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ కూడా అడవి లేకుండా సింపుల్గా ఉండబోతుంది. సో దీన్ని తీసుకున్న తర్వాత మనకైతే ఇలా వస్తుంది అనమాట. దీని ఏం చేస్తానంటే ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేసుకుంటే ఫ్లిప్ అయిపోద్ది అనమాట. ఫ్లిప్ అయిపోయిన తర్వాత దీని ఏం చేస్తారంటే ఈ బొబ్బుల్ని చూడండి, అండ్ మళ్ళీ ఈ బొబ్బుల్ని గట్టిగా లాగి ఇక్కడ పెట్టేసి ఈ బొబ్బుల్ని గట్టిగా లాగి కింద పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. పైకి స్క్రోల్ చేస్తే కలర్ ఫిల్టర్స్ అని ఉంటుంది. ఈ కలర్ ఫిల్టర్స్లో సాచురేషన్ వచ్చేసరికి ఒక 10 పెట్టుకోండి. ఎక్కువ వద్దు తక్కువ వద్దండి, ఖచ్చితంగా ఎక్కువ తక్కువ వద్దు, 10 పెట్టుకోండి. సో మంచిగా అనిపిస్తుంది. తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి ఒక 12 పెట్టుకోండి. ఎక్కువ వద్దు తక్కువ వద్దు. సో పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ అన్న ఫోటో తీసుకుంటున్నాను. సో దీనైతే నేను ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నాను. సో మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో దాన్ని తీసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే కొంచెం క్రాప్ చేసుకుంటున్నాను. క్రాప్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో మనకి అడ్జస్ట్మెంట్ లేకుండా. సో బ్లర్ ఉంది పిక్ అనేది అనొచ్చు మీరు. సో మనకి మనం వెనకాల సైడ్ పెడతాం కాబట్టి బ్లర్ ఉన్నా లేకపోయినా ఏం పర్లేదండి. సో చూసుకోండి. సో అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఇంకో ఫోటో అయితే తీసుకున్నాను. సో ఈ ఫోటో ఏంటంటే నుంచున్న ఫోటో. దీన్ని కూడా ఫ్లిప్ చేయడానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ పెట్టుకోలేకున్నారు అక్కడ పెట్టుకోండి. సో దీని అయితే ఇలాగ అనుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో మీకు ఎక్కడ కలగకుండా పెట్టుకోండి. సో ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత దీన్ని లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ప్లస్ బటన్ న్యూ టెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ అని పడుతుంది. టెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని టాల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అవుతూ వస్తుంది. సో దీంట్లో ఏం చేస్తానంటే లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఒకటి పేస్ట్ చేస్తున్నాను. తొడగొట్టి మీసం తిప్పి కాలు ఎగరేసి చెబుతున్నా నేను కళ్యాణ్ రామ్ అభిమానిని అని తీసుకున్నాను. చిన్న కొటేషన్ లాగా అనమాట. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇది ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో మీకు ఎంత కాలకుండా చూసుకొని, అంటే ఎన్ని లైన్లో కావాలనుకుంటున్నారో అన్ని లైన్లు పెట్టుకోండి. తర్వాత ఫాంట్ వచ్చేసరికి నేను నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే దీంట్లో అనేక ఫాంట్లో ఒక మంచి ఫాంట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత చూసుకోండి, మీకు ఫస్ట్ ఫైల్ లైన్ వచ్చేసరికి చిన్నగా ఉండాలి, అంటే కింద వచ్చేసరికి కొంచెం పెద్దగా అనిపించాలి. సో అలా చూసుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఎంత సైజు కలగకుండా చూసుకొని సో దీనికైతే లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత నాకు ఈ ఫాంట్ అయితే నచ్చలేదు, ఎందుకంటే మనం రోజు వాడుతున్నాం కాబట్టి. సో దీనికి ఇంకా మంచి ఫాంట్లు మీకు ఉన్నాయి, అంటే మీ దగ్గర ఉన్న ఫాంట్లతో యూజ్ చేస్తున్నానండి. సో చూడండి, ఇక్కడ చూడండి, తెనాలి రామకృష్ణ రెగ్యులర్ ఇది తీసుకున్నాను. సో రెగ్యులర్ అని పర్లేదు, పెద్దనైనా పర్లేదు, నేను రెగ్యులర్ తీసుకున్నాను, బాగుంది. సో తర్వాత దీనికి లాక్ వేసాను కదా, లాక్ ఓపెన్ చేసుకొని సో దీనైతే ఇలాగ అనుకున్నాను. సో మీకు ఎంత కాలకుండా చూసుకోండి. సో నీకు పెట్టుకున్న తర్వాత ఇదైతే లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని డౌన్కి చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ ఉంటుంది. దీంట్లో హ్యాపీ బర్త్డే అని ఉంటుంది, తీసుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే తెలుగు ట్రాన్స్లేషన్లో దీనికి వచ్చేసరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని వస్తుంది. లేదు నాకు జన్మదిన శుభాకాంక్షలు రావాలి, ఇది హ్యాపీ బర్త్డే రావాలనుకుంటే ఇది టైపింగ్ తెలుగులోకి వెళ్ళాలండి, క్రోమ్లో ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన ఫాంట్, అది నచ్చిన దాన్ని సెర్చ్ చేసుకుంటే మీకు నచ్చిన దానిలాగా వస్తుంది అన్నమాట. మీకు ఎలా కాకుండా అలాగే వస్తుంది. సో ఇది ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కాలర్ అనేది కొంచెం ఇది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇన్నర్ షాడో ఉంటుంది. ఇన్నర్ షాడో వచ్చేసరికి అనేబుల్ చేసుకొని సో దీనికైతే వైట్ కలర్ అనేది తెచ్చుకోండి. తర్వాత సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు దీన్ని తగ్గించుకోండి. సో నాకు ఇలా సరిపోతుంది అనిపిస్తుంది. సో దీన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తాను, బ్లర్ తగ్గించుకున్నాను. పైకి అనుకున్న తర్వాత ప్లస్ బటన్ అనేది అది ఎక్స్ అనేది కొంచెం 4 పెట్టుకోండి, వై అనేది 4 పెట్టుకోండి. మనకి ఏ టైప్ అయితే వస్తుంది. సో దీనికైతే కొంచెం కింద కనుక్కున్నాను. జస్ట్ మనకి ఏంటంటే ఒక ఎఫెక్ట్ లాగా అనమాట. సో చూడటం మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకున్నాం కదా. సో మళ్ళీ ప్లస్ బటన్ టెక్స్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో ఏం చేస్తారంటే కళ్యాణ్ రామ్ అని తీసుకున్నాను.
తీసుకున్న తర్వాత ఇదేం చేస్తానంటే కొంచెం పెద్ద చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇదే కదా నా హైలైట్ అనే పేరు. తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను, ఫాంట్లోకి వెళ్తున్నాను, అనేక ఫాంట్ యాడ్ చేసుకుంటున్నాను. అనేక ఫాంట్లో మంచి ఫాంట్ యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కొంచెం చిన్న చేసుకుంటున్నాను. చిన్న చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే కొంచెం ఫాంట్ కలర్ అనేది కొంచెం మంచిగా కలర్ పెట్టుకోనండి, చూడడానికి మంచిగా పెంచాలి. సో దీంట్లో అయితే మంచి కలర్ తీసుకున్నాను. సో దీంట్లో మనకి బిస్కెట్ కలర్ తీసుకున్నాను. సో బిస్కెట్ కలర్ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను కొంచెం పక్కన కొన్ని, ఎందుకంటే మనకి ఇక్కడ అన్నయ్య అని కూడా వస్తుంది కాబట్టి. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకొని దీన్ని డూల్ కట్ చేసుకున్నానండి, ఎందుకంటే దీన్ని చిన్న చేసుకోవాలి కాబట్టి. దీన్ని డబుల్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో అన్నయ్య అని తీసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకొని అది పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే చిన్నగా ఎక్కువ వద్దు, జస్ట్ మనకి కళ్యాణ్ రామ్ అన్న పేరు అయితే హైలైట్ కావాలి కాబట్టి మనం ఇలా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత దీనికి ఇంకేమన్నా ఒత్తులు పొల్లులు కానీ లేదంటే ఇంకా తోకలు ఇంకా కొమ్ములు కానీ యాడ్ చేసుకోవడానికి యాడ్ చేసుకోండి. సో నాకైతే అక్కర్లేదు కాబట్టి ఎన్ని చేసుకున్నాను, షార్ట్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మీ ఫొటోస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం బార్డర్ అప్లై చేస్తానండి. షేప్స్లోకి వెళ్తున్నాను. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎంత బార్డర్ కావాలి, ఎంతలో కావాలి చూడండి. మనకి ఏదైతే పడుతున్నామో అక్కడి నుంచి వస్తుంది మన బార్డర్ అనేది. చూడండి నేను ఈ వైట్ కలర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో, ఎక్కడి నుంచి ఎండ్ చేశానో అక్కడి నుంచి అక్కడ దాకా ఎండ్ అవుతుంది, అక్కడ దాకా స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత స్ట్రోక్ విడ్త్ పెంచుకున్నాను. సో చూసుకోండి ఎన్ని మనం పైకి అనుకున్న తర్వాత వైట్ కలర్ అనేది పెట్టుకున్నాను, ఎందుకంటే మనకు బ్లాక్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్ బెస్ట్ అనమాట. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో దీన్ని లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత కళ్యాణ్ రామ్ అన్న మీద అనేది కొంచెం ఆ పేరు మీద వచ్చేటట్టు చూసుకోండి పైకి. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. తర్వాత మీకు నచ్చిన ఇంకా ఇక్కడ మీకు ఎన్ని ఎంతమందికి అయితే యాడ్ చేసుకోలేకున్నారు అంతమంది పెట్టుకోండి. చూడండి నీట్గా వచ్చిందో. ఇక్కడ మనం ఏం పెట్టామంటే తొడగొట్టి మీసం తిప్పి కాలు తగేసి చెబుతున్న కళ్యాణ్ రామన్ అభిమానిని పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణ్ రామన్నయ్య అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత మీకు ఇంకేమన్నా పెట్టుకోలేకుంటే ఎన్టీఆర్ రామారావు గారి ఫొటోస్ కానీ నేను పెట్టుకోలేకుంటే మీరు చూసుకొని పెట్టుకున్నాను అనమాట. చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని సైజ్ కొంచెం పెద్ద చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ఎంత సింపుల్గా ఉందో. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మన ఫాంట్లు ఎలా యాడ్ చేసుకోవడానికి వీడియో చేస్తాను. సో నేను మన రీసెంట్గా మీకు పోలింగ్ పెట్టాను. సో ఓట్లు అనేది అంటే దాని గురించి ఏంటంటే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలియకపోతే చెప్పనని. సో మనకి ఈ ఫాంట్లే వస్తాయండి. అను ఫాంట్ గురించి చదువుతా. అను ఫాంట్ గురించి అయితే మనకి వీడియో ఉంది. లేదు నాకు నార్మల్ ఫాంట్ తెలియదు బ్రో అంటే ఆ నార్మల్ ఫాంట్ గురించి చూద్దాను. సో వీడియో ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.